హాయ్ అండి. ఎప్పుడైనా బండి మీద దొరికే వంకాయ బజ్జీ తిన్నారా? ఎప్పుడు తినకపోతే ఇంట్లోనే ట్రై చేసండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఈ విధంగా వంకాయల్ని 2 సెట్స్ కట్ చేసుకొని పుచ్చులున్నాయో లేదో చూసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూసారు కదా! ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకున్నాక బాగా మరుగుతున్న ఆయిల్‌లో వేసుకోవాలన్నమాట. ఒక 50% దాకా మెత్తగా ఉడికిపోవాలి మనకి ఈ ఆయిల్‌లోనే. నెక్స్ట్ ఏంటంటే వంకాయలో స్టఫింగ్‌కి ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని, ఒక స్పూన్ నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి మనకి వంకాయ ములిగేలాగా వంకాయలకు తగ్గట్టు శనగపిండి తీసుకొని, దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, సోడా యాడ్ చేసుకొని, బాగా థిక్ కన్సిస్టెంట్ వచ్చేలా ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలన్నమాట. మనం స్టఫింగ్ వంకాయలో పెట్టేసుకొని శనగపిండిలో డిప్ చేసి బాగా మరుగుతున్న ఆయిల్‌లో హై ఫ్లేమ్ మీద ఉంచుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంచెం 50% వేగిపోయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఫ్రై చేసుకున్నాక ప్లేట్‌లోకి తీసుకొని కట్ చేసి పైన పెరుగు, ఆనియన్స్, వేరుశనగ గుళ్ళు స్టఫింగ్ చేసుకోండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.